హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చూడబోయే టెంపుల్ సుమారు 155 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అతి పురాణ దివ్యక్షేత్రం. ఆ క్షేత్రం పేరే నల్లకుంట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ గాజుల రామారం జీడిమెట్ల బస్ డిపో బ్యాక్ సైడ్ ఉంటుంది. చాలా పురాతనమైనది, అలాగే చాలా ఫేమస్ కూడా. సో ఈజీగానే తెలుస్తుంది, లేదా ఆటో బుక్ చేసుకొనైనా వెళ్ళొచ్చు. టెంపుల్ ముందు ఒక అందమైన ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్కు రెండు వైపులా 2 ఉపాలయాలు ఉంటాయి. ఆర్చ్కి ఎడమ భాగంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి యొక్క దేవాలయం ఉంటుంది. అలాగే ఆర్చ్కి కుడి భాగంలో శ్రీ ఆంజనేయ స్వామి ఉపాలయం ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారికి తోక పైనుంచి ఇలా వచ్చి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాడు. సింధూరం మధ్య ఉంటుంది. జై బజరంగబలి. ఈ టెంపుల్ ముందర చాలా ప్లేస్ ఉంటుందండి, చాలా విశాలంగా ఉంటుంది. టెంపుల్ పక్కనే ఇంకొక చిన్న టెంపుల్ ఏదో నిర్మాణం జరుగుతుంది. ఆ టెంపుల్ పేరేంటో తెలియదు, కానీ చాలా బాగుందండి. చుట్టూ ప్లేస్, ఇక్కడ ఫంక్షన్స్ వచ్చిన వాళ్ళంతా బస్ పార్కింగ్కి చాలా బాగుందండి. బయట టెంట్లేస్ ఫంక్షన్లు కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆర్చ్ కూడా చాలా బాగుందండి. పైన ఫ్లవర్ వేసేసి స్వామివారి అమ్మవారిది విగ్రహాలతో పాటుగా చాలా అందంగా ఉంది. గడప కూడా కింద పెద్ద గడప వేసేసి చాలా పసుపు రాసి చాలా అందంగా ఉంది. ఇక్కడ నుంచి మెట్లు స్టార్ట్ అవుతుంటాయండి. కోరుకున్న కోరికలు తీరాలని భక్తులు ఇక్కడ మెట్ల పూజ చేస్తూ ఉంటారు. మెట్ల పూజ అంటే కొన్ని నీళ్ళని తీసుకొచ్చి మెట్లను శుభ్రంగా కడుగుతూ పసుపు కానీ గంధం కానీ రాసి వాటిపైన తిరునామాలను కానీ లేదా కుంకుమ బొట్లను కానీ పెడుతూ దండం పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట. ఇలా మెట్ల పూజను జరిపిస్తూ ఉంటారు భక్తులు. చుట్టూ విశాలమైన ప్రదేశం అండి. ఇక్కడ ఎత్తైన చెట్లు ఉన్నాయి. వర్షాకాలంలో అయితే పచ్చదనంతో చాలా అందంగా ఉంటుంది. మేము వచ్చినప్పుడు ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి. ఇక్కడ ఒక స్థల పురాణం ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ఒక మహాముని తీవ్ర తపస్సు చేయగా స్వామివారు స్వయంగా 3 అడుగులు వేసి ఇక్కడ కొలువై ఉన్నాడని ప్రాచుర్యంలో ఉంది. ఇదే మొదటి అడుగు. శ్రీ నల్లకుంట లక్ష్మీ నరసింహస్వామికి జై. అలాగే కాస్త ముందుకు వెళ్ళగానే మనకు ఎడమ భాగంలోనే 2వ పాదం కూడా దర్శనమిస్తుంది. ఇదేనండి 2వ పాదం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జై. ఇక 3వ పాదం కోసం ఎంత వెతికానో, పైకి కిందికి 2-3 సార్లు మెట్లన్నీ ఎక్కాను దిగాను, కానీ ఎక్కడా కనిపించలేదు. ఎంతమందిని అడిగినా కానీ నాకు తెలీదు అంటే నాకు తెలీదు అనేసి అంటున్నారు. ఇంత ఫేమస్ టెంపుల్లో ఎవరు చెప్పేవాళ్ళే లేరా? ఈ స్థల పురాణం ఇక్కడ తెలియదా చాలామందికి అని అనిపించింది. బట్ ఎంత వెతికినా మాత్రం నాకు కనిపించలేదు. అలా వెళ్తున్న క్రమంలోనే నాకు అదే ఎడమ భాగంలోనే ఒక చిన్న రాయి కింద, చిన్న రాయి కాదు పెద్ద రాయి కింద ఒక శివాలయం అయితే దర్శనమిచ్చిందండి. నందీశ్వరుడికి ఎదురుగా లింగ రూపంలో శివయ్య దర్శనమిచ్చారు. ఇక్కడ నిత్యం అభిషేకాలు జరుగుతున్నాయి, దీపారాధన జరుగుతుంది అన్న విషయం అర్థమైంది అక్కడ చూస్తుంటే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. విశేషంగా కార్తీక మాసంలో పూజలు జరుగుతాయంటండి, తర్వాత తెలుసుకున్నాను. అంత పెద్ద రాయి కింద మన శివయ్య దీపారాధన ఎంత చక్కగా అందుకుంటున్నాడో చూడండి. ఓపెన్ ప్లేస్లోనే వెలిగించిన దీపం కొండెక్కకుండా ఎంత దేదీప్యమానంగా వెలుగుతుందో చూడండి. ఓం నమః శివాయ. ఇక అలా బయటకు వచ్చేసాము. మనకు కళ్యాణ మండపం అండి ఎదురుగా కనిపిస్తుంది. అక్కడ పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఎంగేజ్మెంట్లు అవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అలా చూస్తూ అలా మెట్లెక్కెళ్ళను. ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ విలువైన వస్తువులు కానీ పెట్టుకోవడం కోసమని ఈ గదిలో నిర్మించారండి. ఇక్కడ ఇది చూస్తున్నాం కదా, ఇదేనండి. చుట్టూ ఉన్న చెట్లను చూడండి, ఎంత ఎత్తైన చెట్లో. వర్షాకాలంలో వస్తే మాత్రం చాలా ఆహ్లాదకరంగా పచ్చదనంతో ఉంటుందని అర్థమవుతుంది. ఇక స్వామివారి దర్శనానికి వెళ్దాం పదండి. ఇక్కడ చూసారా సత్యనారాయణ స్వామి పీటలు ఎన్ని ఉన్నాయో దీన్ని బట్టే మనం ఊహించగలము ఇక్కడ ఎన్ని సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి అన్న విషయం. ప్రతి పౌర్ణమికి ఇక్కడ విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయంట. స్వామివారి దర్శనానికి వెళ్ళే క్రమంలో
మనకు ఇక్కడ గుండ్లు ఉంటాయండి. ఆ గుండ్ల మధ్యన చిన్న దారి అయితే ఉంటుంది. ఆ దారి నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి చూడండి చుట్టూ ఎంత బాగుందో వ్యూ. ఇక్కడ కూడా చూడండి మెట్ల పూజలు చేశారు. అంతా చందనంతో రాసి ఉంచారు. స్వామివారి గడప కూడా పెద్ద రాయితో పెట్టారండి ఇక్కడ గ్రానైట్తో. ఇదేనండి స్వామివారిని దర్శనం చేసుకునే మార్గం. చాలా చిన్నగా ఉంటుంది. కొంచెం ప్లేసే ఉంటుందన్నమాట లోపలికి. ఒకరు వస్తే ఇంకొకరు వెళ్ళడానికి ఉండదు. చూస్తున్నారు కదండి ఎంత సన్నగా చిన్నగా ఉందో దారి. చుట్టూ గుహలు, కొండలు, పెద్ద పెద్ద రాళ్ళు, గుండ్ల మధ్యలో స్వామివారికి సూర్యరశ్మితో చక్కగా అర్చన జరుగుతుందని చూడవచ్చు ఇక్కడ. ఈ మార్గమే కాకుండా ఇంకొక మార్గం కూడా స్వామివారి ఎడమ భాగంలో ఉంది. అది మరీ చిన్నగా ఉంటుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. నల్లకుంట నరసింహస్వామి పెద్ద కళ్ళతో, కోర మీసాలతో, కుడి చేతిలో బెత్తంతో, ఎడమ కాలి తొడభాగం పైన లక్ష్మీదేవితో, 5 తలల పాము నీడలో మనకు దర్శనమిస్తారు స్వామివారు. అయితే స్వామివారు ఈ కొండ గుహలలో ఎలా కొలువై ఉన్నారు, ఎందుకు కొలువై ఉన్నారు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒక ఋషి ఈ కొండల మధ్య తపస్సు చేయగా ఆయన తపస్సుకు మెచ్చి స్వామివారు ఇక్కడ వెలిశారు. పశువుల కాపర్లు పశువుల మేత కోసం వచ్చి ఈ ఋషిని చూసి మీరిక్కడ ఏం చేస్తున్నారని అడగగా ఆ ఋషి నేను కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ తపస్సు చేయగా స్వామివారు మెచ్చి ఇక్కడ గుహలో వెలిశారని, స్వామివారు వేసినటువంటి 3 అడుగులను సాక్ష్యంగా చూపించగా అప్పటి నుండి ఆ ఊరి జనాలంతా కలిసి పూజలను, ఉత్సవాలను జరుపుతున్నారు. దాదాపుగా 55 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం వెలిసినప్పటికీ 20-25 సంవత్సరాల నుండి విశేష పూజలు జరుగుతున్నాయి. అంతకుముందు ఇదంతా రాళ్ళు రప్పలతో ఉన్నటువంటి ప్రదేశం. అయినప్పటికీ భక్తులు వాటన్నింటినీ దాటుకొని మరీ వచ్చి వారికి నచ్చినట్టుగా భక్తి శ్రద్ధలతో స్వామివారికి సేవలను జరిపేవారంట. ఇందాక మనం వీడియోలో చెప్పుకున్నట్టు స్వామివారికి 2 దారులు ఉన్నాయి అని చెప్పాను కదండి. ఇది ఇంకొక దారి అన్నమాట. ఇది మరీ చిన్నగా ఉంటుంది. ఈ దారి గుండా 5 తలల సర్పం వచ్చి స్వామివారిని దర్శించుకుంటుందని ఉంది ప్రచారంలో. ఆ 5 తలల సర్పం ఉన్నటువంటి పుట్ట గుడి వెనక భాగంలో ఉంది. చూద్దాం తర్వాత. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు భక్తులు ఎన్ని ముడుపులు కట్టారో కళ్యాణం జరగాలని, అలాగే పిల్లలు పుట్టాలని, సంతానం కోసమని ఇలా ఉయ్యాలలు కూడా కట్టారు, బాసికాలు కూడా కట్టారు. చూడండి ఏమైనా పాపాలు, దోషాలు తొలగాలని, పీడలు, పిశాచాలు, బాధలను తొలగించుకోవడం కోసం, స్వామివారి అనుగ్రహం కోసం స్వామివారి చేతిలో బెత్తం ఉంటుంది. ఆయన దగ్గర ఈ బెత్తం ఎల్లప్పుడూ ఉంటుంది. అంటే ఏ విధంగానైతే దేవతలు చెడును పారద్రోలడానికి గద, త్రిశూలం, బాణం ఇలాంటివి వాడతారో అదేవిధంగా ఇక్కడ బెత్తం ఈ స్వామివారి శస్త్రం అన్నమాట. మనకున్న పాపాలు, దోషాలు, అనారోగ్యం అన్ని సమస్యలు పోవడానికి ఈ బెత్తంతో కొడతారు. ఇదొక స్వామివారి అనుగ్రహం. స్వామివారి చేతిలో ఉన్నటువంటి కర్రను ప్రాణప్రతిష్ఠ చేసేసి భక్తుల కోసం రక్షణగా, వరంగా ఇక్కడ స్వామివారి చేతిలో పొందుపరిచారు. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో అవుతుందా? 5వ నెలలో కళ్యాణము. అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఎప్పుడు జరుగుతాయి? బాగానే ఉన్నాయి పీటలు. ప్రతి పౌర్ణమిక విశేషంగా ఎప్పుడు జరుగుతాయి? స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్ర సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. నల్లగుట్ట నాగులమ్మ పుట్టను ఇప్పుడు మనం దర్శించుకుందాం. ఈ నాగులమ్మ పుట్ట మనం కింద నుంచి మెట్లు పైకెక్కుతుంటే స్వామివారిది స్ట్రైట్గా వెళ్ళాలి.
మనం ఎడమ పక్కకి అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ మెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ మెట్ల గుండా మనం పైకి వెళ్ళినట్లయితే మనకు కొండలు గుట్టలు చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటాయి. విచిత్రంగా అన్ని తిరునామాలతో చాలా అందంగా కనిపిస్తాయి. మనకు డిఫరెంట్ వ్యూ అనమాట. అన్ని గుళ్ళలో కాకుండా లక్ష్మీ నరసింహస్వామి గుట్టలు మనకు ఈ విధంగా తిరునామాలతో దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసారా పక్షుల కోసమని నీళ్లు పెట్టారు ప్రతి చోట కూడా. మనం ఇందాక అనుకున్నాం కదా స్వామివారికి మరో దారి ఉంది అని, చిన్నగా ఇదేనండి. ఈ ద్వారి గుండానే మనకు నాగులమ్మ స్వామివారిని దర్శించుకుంటుందంట. 5 తలల మహాసర్పం దర్శించుకుంటుందంట స్వామివారిని. ఇక్కడ చూశారు కదండి, ప్రతి చెట్టుకి మనకు ముడుపులు అయితే కట్టారు. అది పిల్లల కోసమై ఉండొచ్చు, కళ్యాణం కోసం, ఉద్యోగాల కోసమని అన్ని రకాలుగా ఉంటాయి. ఇక మనం పుట్టకు దగ్గరలో ఉన్నామండి. పుట్టకు వెళ్ళే దారిలో మనకు ఇలా ఒక రాయి మీద ఒకటి చిన్న చిన్న రాళ్లను పేరుస్తూ భక్తులు తమ మొక్కులను స్వామివారికి అమ్మవారికి మనవి చేసుకుంటున్నారు. ఇదిగోండి, ఇదేనండి నల్లగుట్ట నాగులమ్మ యొక్క ద్వారము. ఇనుప గేటు ఉంటుందండి. లోపల కూడా చిన్న మెట్లు, చిన్న దారి కూడా. ఇక్కడ చూసారంటే భక్తులు ఎంత పెద్ద సంఖ్యలో వస్తారో వారి మొక్కులు విశేషాలను ఇక్కడ చూడొచ్చు. ఒక రాయి మీద మరొక రాయి, అలా ఎన్ని రాళ్ళు నిలుస్తాయో అన్ని రాళ్ళ వరకు పేరుస్తూ ఇక్కడ మొత్తం నింపేశారండి. చూడండి ఎలా పేర్చారో. 5, 6, 7 చిన్న రాళ్ళ దగ్గర నుంచి చాలా పెద్ద రాళ్ళ వరకు కూడా పేర్చి పెట్టారు. పుట్ట చుట్టూ ఇవే ఉన్నాయండి. పుట్ట కూడా న్యాచురల్గా ఎంత అందంగా ఉందంటే, ఆ గుహలోకి వెళ్ళాలంటే కాస్త భయమే, కానీ లోపలికి వెళ్ళాక మనకి ఎటువంటి భయం అనేది అనిపించదు. ఇక్కడ చూసారా జోడు నాగులు ఉన్నాయి. న్యాచురల్గా వెలిసిన ఈ పుట్టను మనం చాలాసేపు చూడాలనే అనిపిస్తుందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. స్వామివారి కంటే నాకు ఈ ప్లేస్ ప్లెజెంట్గా అనిపించింది. ఎందుకంటే చల్లగా గాలి, గుహ లోపల రకరకాల వైపు నుంచి గాలి వస్తుంది చల్లగా. ఆ గుహ లోపల సన్న సన్న రంధ్రాలు ఉండటం మూలాన ఆ గాలి కూడా వస్తుంటే సౌండ్ వస్తుంది. గాలితో పాటుగా చాలా చక్కగా ఆహ్లాదంగా అనిపించిందండి. ఇందాక చెప్పుకున్నటువంటి 5 తలల సర్పం ఈ పుట్టలోనే ఉంటుందంట. ఇక్కడ నుండి 5 తలలు గల సర్పం ప్రతిరోజు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తుంది. ఇక్కడ నాగుల పంచమికి, నాగుల చవితికి, సుబ్రహ్మణ్య షష్ఠికి ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు. కళ్యాణం జరగని వారికి కళ్యాణం కోసం, సంతానం లేని వారికి సంతానం కోసం ఇక్కడ తమ కోరికలు నెరవేర్చుకోవాలని ఇలా రాళ్లను ఒకదాని మీద ఒకటి పెట్టి నాగదేవతను కొలుస్తూ ఉంటారు భక్తులు. ఇక నాగదేవాలయం నుంచి బయటికి రాగానే మనకు కుడివైపున ఇలా రాళ్లపైన అందమైన పెయింటింగ్స్ కనిపిస్తాయి దేవతలవి. రాళ్ళైతే డిఫరెంట్గా కనిపిస్తాయండి మనకు. ఇక్కడ మనం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయానికి వెళ్ళే క్రమంలో మనకు గోవులు చాలానే కనిపిస్తాయండి. మరి పెంచుతున్నారో లేదంటే దగ్గరలో గోశాల ఉందో తెలియదు, కానీ చాలా బాగా కనిపించాయి నాకైతే. ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నటువంటి దేవాలయం, శివాలయం ఇదేనండి, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవాలయం. ఇక్కడ శివభక్తులు మాలను వేసుకొని భజనలు చేసి సామూహికంగా భిక్షను స్వీకరిస్తున్నారు. ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః. మధ్యాహ్నం పూట అవడం మూలాన దేవాలయాలు తలుపులు మూసివేసి ఉన్నాయండి. కానీ భక్తులు మాత్రం ఇక్కడ స్నానాలు ఆచరించి బయట లోపల భోజనాలు చేస్తున్నారు, భిక్ష స్వీకరిస్తున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమః, శివాయ నమః, హరాయ నమః, హరాయ నమః, శివాయ నమః, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ.
ఇక తిరిగి స్వామివారి యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి కళ్యాణ వేదికకు వచ్చామండి. ఇక్కడ మా ఫ్రెండ్ లక్ష్మి గారి కూతురి నిశ్చితార్థం జరుగుతుంది. వాళ్ళ అత్తగారి యొక్క ముక్కంట అండి, ఇది అమ్మాయి వాళ్ళ అత్తగారి యొక్క ముక్కంట. సో అందుకే ఇక్కడ ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేశారు. వాళ్ళ ఇలవేలు పంట అండి. ఇదిగో మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా పిక్ తీసుకున్నాము. వీడియో స్టార్టింగ్లో చెప్పినటువంటి స్వామివారి యొక్క 3 అడుగులను ఎలాగైనా దొరకబట్టేసి చూడాలనేసి బాగా గట్టిగా అనిపించిందండి. మళ్ళీ తిరిగేసి చివరికి అందరు వెళ్ళిపోయినా కానీ మళ్ళీ పైకి వెళ్ళి స్వామివారిది ఎలాగైనా చూడాలి 3వ అడుగు అనేసి మళ్ళీ చివరి ప్రయత్నంగా పైకి ఎక్కుతూ అందరినీ అడుగుతున్నానండి. లక్కీగా ఒక అంకుల్ నాతో పాటుగా నా బాధ చూడలేక వచ్చి తను కూడా వెతకడం స్టార్ట్ చేశారు. తనకి తెలియదంటండి. అలా వెతుకుతున్నాము. మీకు మళ్ళీ చూపించడం కోసమని వీడియోని ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నానండి. అంటే వరుసగా 3 అడుగులు ఎక్కడ ఉన్నాయి అనే చిన్న కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసమని చూపిస్తున్నాను. ఇక్కడ మనకు ఎడమ భాగంలోనే ఉంటాయండి 3 అడుగులు కూడా గుడికి. మనకు మొదటి అడుగు వచ్చేసి ఇదిగో చూడండి, ఇదే మొదటి అడుగండి. ఇక కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ ఎడమ భాగంలోనే 2వ పాదం మనకు దర్శనమిస్తుంది. ఇదిగో ఇదేనండి 2వ పాదం. ఇందాక ఈ 2 పాదాలైతే కనిపించాయి, 3వ పాదం కనిపించలేదు. ఎందుకంటే 3వ అడుగు కాస్త లోతుగా ఉంది. అందుకోసమని దాని చుట్టూ ఒక గోడలాగా కట్టారు. కానీ దానికి ఒక బోర్డో ఏదైనా సింబాలిక్గా పెట్టినా కానీ జనాలు గుర్తించేవారు. అలా గుర్తించకుండా ఉంది. ప్లస్ అది ఎక్కడో లేదండి, మనం ఇందాక చూసాం కదా ఈ శివాలయం ఆపోజిట్లోనే ఉంది. శివాలయం నుంచి బయటికి రాగానే అక్కడ కార్నర్లో కనిపిస్తుంది చూడండి, మెట్ల పక్కన, అదన్నమాట. ఇదిగోండి ఇక్కడే ఉంది, కానీ కనిపించకుండా మేము స్ట్రైట్గా వెళ్ళిపోయాం చూడకుండానే. ఇదేనండి దాక్కున్న 3వ పాదం. మంచి పని, బాగా గుర్తుపట్టి చెప్పారు నాకు. థ్యాంక్స్ అండి. ఇంతటి మహిమాన్వితమైనటువంటి పాదాలను భక్తులు సులువుగా తెలుసుకోవడం కోసమని సైన్ బోర్డులో లేదంటే యారో మార్క్స్ అయినా ఏదైనా పెడితే బాగుంటుందనేసి కోరుకుంటున్నాము ఈ సందర్భంగా. ఇక దర్శనం సంతృప్తి అయిందండి. ఇక ఇంటికి వెళ్తున్నాం. పునర్దర్శన ప్రాప్తిరస్తు. ఇక్కడ పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు, అలాగే దావతులు చేసుకున్నప్పుడు భోజనాలు ఈ కింద ఈ ప్రాంగణంలో జరపబడును. అలాగే ఇక్కడ రూములు కూడా అద్దెకిస్తారండి. ఇయర్లీ క్యాలెండర్ కూడా ఉంది ఇక్కడ. అంటే దేవుడికి ఏ సేవలు ఎప్పుడు చేస్తారు, ఏ రోజున చేస్తారనే విషయాన్ని. అలాగే ఇక్కడ స్వామివారి సేవలకు ఏ సేవకు ఎంత టికెట్ అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ బోర్డు పైన ఒక చార్ట్ అయితే పెట్టారు. ఇక్కడ చూడొచ్చు ఎల్లో కలర్లో. ఇది ఇక్కడ కళ్యాణ మండపంలో జరిగే కార్యక్రమాలకు ఎక్కువ ఛార్జీ చేస్తున్నారండి. అలా ఎందుకు, అట్లీస్ట్ ఒక స్టేజ్ కూడా లేదు కదా అనేసి అనంటే గుడి డెవలప్మెంట్ కోసమని అన్నారు. మరి మన సనాతన ధర్మాన్ని అలాగే పురాతన గుళ్ళను కాపాడాలంటే ఈ మాత్రం ఖర్చు తప్పదు కదా. చూశారు కదండి, సుమారు 155 సంవత్సరాల పురాతనమైన దేవాలయం. అందులోని స్వామివారు స్వయంగా 3 పాదాలు మోపినటువంటి పుణ్యక్షేత్రాన్ని వీలైతే మీరు దర్శించి తరించండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. కొత్తగా మన వీడియోని చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు. మరి ధర్మో రక్షితి రక్షితః. సర్వే జన సుఖినో భవంతు.